హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ కాదు, డిఐవై కాదు. ఈరోజు నేను మీకు అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, నేను గివ్ అవే గురించి చెప్తాను మీకు సండే రోజు అని చెప్పేసి. అందుకని గివ్ అవేతో మీ ముందైతే ఉన్నాను. ఈ గివ్ అవే అనేది ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అన్నదైతే నాకు పెద్దగా ఐడియా లేదు. నేను కూడా తెలుసుకున్నాను. దాని ద్వారా అయితే మీతో కొన్ని విషయాల్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా గివ్ అవేని మనం కండక్ట్ చేసేటప్పుడు మీరు మరి ఎలా పార్టిసిపేట్ చేయాలని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకోసం నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను మీకు. ఆ లింక్ని మీరు నొక్కినట్టయితే మీకు ఫేస్బుక్ కానీ, లేదంటే అమెజాన్ కానీ, లేదంటే యూట్యూబ్ కానీ అక్కడ కొన్ని మీకు ఉంటాయి అన్నమాట. కంపల్సరీ వాటిల్లో ఏదో ఒక దాంట్లో మీరైతే లాగిన్ అయ్యి ఉండొచ్చు కదా. దాని ద్వారా మీరు అక్కడ ఆప్షన్ ఉంటుంది, మీరు దాన్ని ప్రెస్ చేస్తే చాలు, మీరు మన దాంట్లో ఎన్రోల్ చేసుకున్నట్టే. కానీ ఎన్రోల్ చేసుకోవడానికి ముందుగా కొన్ని రూల్స్ పెట్టాను కదా, ఆ రూల్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారో లేదో చూసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ఈ లింక్లోకి వెళ్ళాలి. ముందుగా ఈ వీడియో చూస్తారు కదా, చూసిన తర్వాత మీరు లింక్ను ఓపెన్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు కన్సిడర్ అనేది అవుతుంది. లేదు అంటే మీది కన్సిడర్ అనేది అవ్వదన్నమాట. అందుకని ముందుగానే చెప్తున్నాను. ముందు వీడియోనంతా చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరైతే ఎన్రోల్ చేసుకోండి. కేస్ మీలో ఎవరికైనా ఒకవేళ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి, మరి మేమేమో ఈ వీడియో లింక్, డిస్క్రిప్షన్ ఇవన్నీ చూడలేదు అని అనుకుంటే, మన ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కమ్యూనిటీ ట్యాబ్ని ఓపెన్ చేయడం మీకు వచ్చు కదా, దాంట్లో కూడా నేను లింక్ని ఇస్తాను. కావాలంటే మీరు ఒకవేళ ఇక్కడ మీకు ఓపెన్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ డిస్క్రిప్షన్ చూడడం రాకపోయినా కూడా మీరు కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ మీరు లింక్ ఇస్తాను కదా, అక్కడైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ ఓపెన్ చేస్తే మాత్రం కన్సిడర్ అయితే అవ్వదు, స్పామ్ కింద తీసేస్తుంది. అందుకని ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళు అక్కడ ఓపెన్ చేయడానికి కుదరదు. ముందుగా నేను రూల్స్ని అయితే చెప్తాను. ఈ రూల్స్ ఏంటంటే, మనం ఓన్లీ 3 రూల్స్ మాత్రమే పెట్టాను నేను. ఫస్ట్ రూల్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. అలానే సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మెయిన్ రూల్ అనమాట. మన గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సెకండ్ రూల్ వచ్చేసి, నేను ఈ గివ్ అవే మొత్తం ఎన్ని రోజులు కండక్ట్ చేస్తున్నాను అని అంటే, ఈరోజు 10th. ఈరోజు మీకు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది మన గివ్ అవే అనేది. January 25th వరకు కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి 2 అయినా అవ్వచ్చు, ఒక్కొక్కసారి 1 అవ్వచ్చు. తప్పకుండా 1 మాత్రం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్యలో ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు నెక్స్ట్ వీడియో ఉంటుంది కదా, దాని తర్వాత ఆ వీడియోని చూడడమైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా అని నేను పెట్టిన వీడియోలన్నీ చూడకుండా మీరు ఎక్కడో ఒకటి చూస్తే మాత్రం కుదరదు. కంపల్సరీ ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎండింగ్ వీడియో దాకా చూడాల్సిందే అనమాట. అప్పుడు నేను ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో, ఎక్కువ లైక్స్ వస్తాయో, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారన్నది నాకు ఐడియా వస్తుంది. కాబట్టి అలాంటి 2 వీడియోస్లో నుంచి మాత్రమే నేను విన్నర్ని పికప్ చేస్తాను. అందుకని మీతో చెప్తున్నాను. సెకండ్ రూల్ వచ్చేసి, మన గివ్ అవే అనేది 15 days నడుస్తుంది. ఈ వీడియోస్ నేను ఏదైతే డైలీ వ్లాగ్స్ కానీ, డిఐవైస్ కానీ, లేదంటే షాపింగ్ హాల్స్ కానీ ఏది పెట్టినా కూడా మీరు కంటిన్యూగా లాస్ట్ వరకు చూడాలి. అంటే స్టార్టింగ్ మొదలుపెట్టి మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా మీరు లాస్ట్ వరకు చూడాలి. నేను అందులో ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచో కాదు, మన వీడియోలోనే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు ఇబ్బంది లేకుండా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు అప్పటికప్పుడు నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయొద్దు. ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత మీరు వీడియోకి లైక్ చేయండి. ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత నాకు కింద కమెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్కి ఆన్సరు, అలానే మీ పేరు, మీ ఊరు పేరు, ఈ 3 అంటే ఆన్సరు, మీ పేరు, ఊరు పేరు, ఈ 3 కూడా మెన్షన్ చేయాలి లాస్ట్ వరకు. ఇది మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు లైక్ చేయాలి. లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. లేదు అంటే మీరు మధ్యలో కానీ అలా చేస్తే మన ఈ యాప్ అనేది మిమ్మల్ని స్పామ్ కింద తీసేస్తుంది. మీ ఈమెయిల్ ఐడి అనేది మనకి విన్నర్ని పికప్ చేసేటప్పుడు రాదు. అందుకని చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు కామెంట్స్ పెట్టడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ ఫస్ట్ పెట్టిన కామెంట్ కూడా మీకు కన్సిడర్ అవ్వకుండా అవుతుంది అనమాట. అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది, మనం ఇప్పుడు ఈ 15 daysలో వీడియోస్ పెడతాను కదా నేను, ఆ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే షేర్ చేయొచ్చు. కానీ కంపల్సరీ షేర్ అనేది చేయాలి వీడియోని.
ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ 3 కూడా కంపల్సరీ రూల్స్. అవి ఒక్కసారి మీకు చెప్తాను. ఒకటి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండాలి, ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ని లాస్ట్ వరకు చూడాలి, లైక్ చేయాలి, అలానే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీ పేరు, మీ ఊరి పేరు మెన్షన్ చేయాలి. థర్డ్ రూల్ వచ్చేసి మన వీడియోస్ని తప్పకుండా షేర్ చేయాలి. అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఎవరికో ఒకరికి అలా షేర్ చేయండి ఒకసారి వీడియోని. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది రూల్ కాదు, జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా వీడియోస్లో ఎప్పుడైనా నేను డిఐవైస్ పెట్టినా కూడా, అంటే మీరు ఏదన్నా ట్రై చేసి ఉండొచ్చు కదా డిఐవైస్ కానీ, ఏదన్నా నాకు ఫొటోస్ కానీ ఏమైనా పంపించాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సింప్లిఫై బటర్ఫ్లై అండి. ఇది మన ఛానల్ పేరే పెట్టాను, ఎందుకంటే మీకు సింపుల్గా ఉంటుందని. మన ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళి మీరు అంటే నాకు ఏదైనా షేర్ చేయాలన్నా, ఏదన్నా ఫొటోస్ అలాంటివి పెట్టాలనుకున్నా కూడా మీరు అక్కడ పిన్ చేస్తే నాకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది. నేను రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను తప్పకుండా. మరి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. తప్పకుండా మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేస్తారు కదా, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అసలు మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను నేను మీకు. గివ్అవేకి మరి నేను ఏ గిఫ్ట్ ఇస్తాను ఏంటి అన్నది మీతో షేర్ చేయలేదు కదా, షేర్ చేస్తాను ఇప్పుడే. ఏంటంటే నేను నా వీడియోస్లో ఎక్కువగా నేను డెకరేషన్ ఇలాంటివి చూపిస్తూ ఉంటాను, హోమ్ డెకరేషన్కి సంబంధించి, కాబట్టి వాటి రిలేటెడ్లోనే గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాను. అలానే విన్నర్స్ ఎంతమంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేను ఒక ఇద్దరిని మాత్రం తీద్దాం అనుకుంటున్నాను. మీరు పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టి, మీరు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి నేను నెక్స్ట్ మన 10,000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే మళ్ళీ ఒక మంచి గివ్అవేనైతే మళ్ళీ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులోనూ ఇది కొత్త యాప్ కాబట్టి కొంచెం నాకు కూడా కొద్దిగా ఇవన్నీ తెలియదు కాబట్టి స్టార్టింగ్ అనేది నేను 2 మెంబర్స్కే అనుకుంటున్నాను. మీరు పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టి నేను ఒకవేళ ఇన్ కేస్ పెంచొచ్చేమో ఏదన్నా ఐటమ్స్ అలాంటివి కూడా, మరి చూద్దాం. మరి మీ చేతుల్లోనే ఉంది అంతా. నెక్స్ట్ వచ్చేసి ఈ 15 డేస్లో కూడా చెప్పాను కదా, కంపల్సరీ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ 15 డేస్లో నేను ఎన్ని వీడియోస్ అయితే పెడతానో అన్ని వీడియోస్ చూడాల్సిందే. మీరు అక్కడ కామెంట్లో నాకు మెసేజ్ చేయాల్సిందే. ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే మీరేమీ ఫీల్ అవ్వద్దు, వచ్చిన వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఉంటుంది కదా. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. Time of the year now, you got people falling in love. It brings you good cheer now when that mistletoe is above.